హాయ్ గైస్, ఈ రోజు మనం థాయ్ డ్రామా యొక్క పార్ట్ 6 చూద్దాం. ఇంతకు ముందు పార్ట్ ఎలా ముగిసింది? హీరోకు అప్పుడే ప్యాంగ్ లైట్ గా మారినట్లు అనిపిస్తుంటుంది. లింగు నైట్ హీరోతో మాట్లాడేటప్పుడు ఏం చెప్తుందంటే, నిజంగానే ప్యాంగ్ ఇంతకు ముందు రాలేదు, ఆమె చాలా మారింది, కానీ నువ్వు ఇలాగే చేసావంటే ఆమె ఇంతకు ముందులాగా మారే అవకాశం ఉందని చెప్తోంది. ఆమెకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడు, అప్పుడే కదా నువ్వు ఆమెను అర్థం చేసుకోగలవు అంటోంది. ఈ టైంలో హీరో వాళ్ళ అమ్మ వచ్చి వీళ్ళిద్దరు మాట్లాడుకునేది చూస్తోంది. ఆమెకు ఆల్రెడీ లింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఏమనుకుంటుందంటే, లింగ్ ఎంత మంచి అమ్మాయి, ఎంత అనుకువగా ఉంది, ఆమె లాంటి ఒక కోడలే కావాలని మనసులో అనుకుంటోంది. ఆ రోజు రాత్రి లింగ్ చెప్పింది హీరో ఆలోచిస్తున్నాడు. అంతేకాదు ఇతడు ఒక పాపను అరేంజ్ చేశాడు. అదేంటంటే హీరోయిన్ ఎక్కడికి వెళ్తోంది, ఏం చేస్తోంది ఫోటోలు తీసి పంపించమని చెప్పాడు. ఆ పంపిన ఫోటోలన్నీ రాత్రి కూర్చుని చూస్తుంటుంటాడు. ఇప్పుడు కూడా ఆ ఫోటోలు చూస్తున్నాడు. హీరోయిన్ క్లోజ్ గా ఉంటారు కదా, ఆ ఫోటో కూడా పంపించింది. అది చూడగానే ఇతనికి కోపం వచ్చింది. వెంటనే ఆ అమ్మాయికి ఫోన్ చేశాడు. ఏయ్, నిన్ను ఏది ఫోటో తీయమంటే ఏది ఫోటో తీసావు ఇలా అంటుంటే ఆ అమ్మాయి, మీరే కదా ఫోటోలు తీయమన్నారు, అందుకే ఆమె ఫోటోలు తీసాను, మీ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు కూడా తీసా అంటుంటుంది. ఇకపై ఆమె ఒక్కదాన్ని తీస్తే చాలు, మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు ఫోటోలు తీయాల్సిన అవసరం లేదని చెప్పాడు. మరుసటి రోజు ఉదయం హీరో వాళ్ళ నాన్న ఎక్కడికో బయలుదేరుతున్నాడు. ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారు అని హీరో వాళ్ళ అమ్మ అడుగుతోంది. ఈ రోజు ప్యాంగ్ వాళ్ళ అమ్మ నాన్న యొక్క నివాళులు అర్పించే రోజు, నేను కూడా వస్తానని ప్యాంగ్ కు చెప్పాను, అందుకే వెళ్తున్నా అంటుంటాడు. అప్పుడు హీరో కూడా వచ్చాడు. నాన్న, ఈ రోజు మీకు 11 గంటలకు ఒక మీటింగ్ ఉంది కదా, మర్చిపోయారా అంటుంటాడు. జ్ఞాపకం ఉంది, మొదట ప్యాంగ్ ను చూసి ఆ తర్వాత మీటింగ్ కు వెళ్దామని అనుకుంటున్నా, కానీ లేట్ అయ్యేటట్లుందిరా అంటుంటాడు. అతన్ని చూస్తుంటే నా వల్ల కుదరదు అన్నట్లు చూస్తున్నాడు. వేరే దారి లేక చివరకు హీరోయిన్ తో హీరోనే వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన రోజు కావడంతో ప్యాంగ్ తో అతడు పెద్దగా గొడవ చేయలేదు. ఆమె కొంచెం సీరియస్ మూడ్ లోనే ఉంది. ఈ కార్యక్రమం చేయడానికి హీరోనే ఆమెకు హెల్ప్ చేస్తున్నాడు. ఒక కప్పులో తీర్థం పోయమని చెప్పారు, హీరోనే పోస్తున్నాడు. అప్పుడు పూజారి అతడికి ఒక చెయ్యిని పట్టుకో అని చెప్పాడు. ఇతని చెయ్యి పట్టుకుంటే అరుస్తాడు కదా అని చెప్పి ఆమె వేళ్లతో టచ్ చేస్తోంది. దానికి కూడా అతడు ఆమెను గుర్రుగా చూస్తుంటాడు. వెంటనే చెయ్యిని తీసేసింది. ఈ పూజ అయిపోయిన తర్వాత అక్కడున్న చేపలకు దానా వేస్తున్నారు. సరే రా ప్యాంగ్, వెళ్దామని అతడు ఆమెను పిలుస్తూనే ఉన్నాడు. మీరు వెళ్ళదుంటే వెళ్ళండి, నాకు రావడం తెలుసు అని ఆమె చెప్తోంది. నాన్న నన్ను నమ్మి నిన్ను పంపించాడు, నువ్వు బయలుదేరి అంటుంటాడు. ఈ రోజు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన రోజు కాబట్టి ఆమె కొంచెం ఒకలాగా ఉంది. అప్పుడు ఒకతడు ఒక బాంబు పేల్చడంతో ఈమె టక్కున షాక్ లోకి వెళ్ళింది. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినప్పుడు ఇంట్లో ఎలా ఉండింది, ఆ తర్వాత ఎలా షాక్ అయింది, ఇలా ఒక్క నిమిషం ఆమె కళ్ళ ముందుకు వచ్చిపోతోంది. అదే టైంలో తల తిరిగి కింద పడిపోయింది. ఆమె కింద పడగానే ఇతడు భయపడిపోతున్నాడు. ఏ ప్యాంగ్ ఏమైంది అని చెప్పి తనపై కూర్చోబెట్టుకుని ఆమెను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఆమె మేడు ఆమెకు సంబంధించిన మందు తీసుకురావడానికి వెళ్ళింది. ఆమె వచ్చే వరకు ఆమె తలపై పడిన జుట్టును అటు ఇటు అంటున్నాడు. ఆమెకు గాలి రావాలని చేతితోనే ఊపుతుంటాడు. ఈమె మైకంలో నాన్న నాన్న అని అరుస్తోంది. ఇదంతా చూసి హీరో చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే స్టార్టింగ్ లో ఈమెపై చాలా ప్రేమ చూపించాడు కదా, ఇప్పుడు మందు తీసుకురావగానే నాకివ్వు, నేను తాగిపిస్తా అని అతడే ఆమెకు తాగిస్తున్నాడు. ఆ మందు ఎఫెక్ట్ వల్ల కొంచెం సేపట్లోనే కళ్ళు తెరిచి చూసింది. ఇంతసేపు చాలా జాగ్రత్తగా పట్టుకున్న అతడు ఆమె కళ్ళు తెరవగానే కొంచెం దూరంగా వెళ్తున్నాడు. ప్యాంగ్ ఒకలాగా చూస్తోంది. నువ్వు ఊరకంటితో అలా చూడనవసరం లేదు, నువ్వు మైకంలో ఉన్నావనే నిన్ను పట్టుకున్నా అంటుంటాడు. ఎప్పట్లాగే చేతులు తుడుచుకుంటున్నాడు, కాళ్ళు తుడుచుకుంటున్నాడు, ఒళ్ళంతా తుడుచుకుంటున్నాడు. ఇక వదిలేస్తే అక్కడున్న కొలంలో స్నానం చేసేటట్టు కూడా ఉన్నాడు, ఎందుకంటే ఆమెను ముట్టుకున్నందుకు. ఆ లెవెల్లో భయంకరంగా సీనేస్తుంటాడు. ఇక బయలుదేరు అని అతడు ముందు వెళ్తున్నాడు. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇతనికి ఏమైందో ఏమో కానీ ప్యాంగ్ మైకంలో కింద పడిపోయింది కదా, ఆ తర్వాత నాన్న నాన్న అని కలవరించింది కదా, ఇప్పుడు అదంతా గుర్తు చేసుకుంటున్నాడు. మరుసటి రోజు ఒక పంది పిల్ల కనిపించట్లేదని దాన్ని హీరో వెతుకుతున్నాడు. అదేం చేస్తుందంటే హీరోయిన్ తోటకు వచ్చి అక్కడ మేస్తోంది. ఎవరు నువ్వు, నిన్ను ఆతిటే పంపించాడు కదా అని హీరోయిన్ అంటోంది. తోటను నాశనం చేస్తావా అని దాన్ని పట్టుకోవడానికి వెళ్తోంది. కానీ ఆమెకు అది చిక్కట్లేదు. ఈమె ఎలాగోలా దాన్ని పట్టుకున్నది. నువ్వు ఒంటరిగా ఇక్కడికి ఎలా వచ్చావు, మీ అమ్మ ఎక్కడా అని అడుగుతోంది. అప్పుడు హీరో కరెక్ట్ గా అక్కడికి వచ్చాడు. పందిపిల్ల ఆమె చేతిలో ఉండడం చూసి నాపై ఉన్న కోపాన్ని ఈ పందిపై తీర్చుకుంటున్నావా, పాపం దాన్ని వదిలేయి అంటుంటాడు. ఇదిగో చూడండి, ఒక పంది పిల్లను హింసించేంత క్రూరమైన దాన్ని నేను కాదు, ఇదిగోండి తీసుకెళ్లి దీన్ని వాళ్ళ అమ్మ దగ్గర చేర్చండి అంటోంది.
నేనెందుకు చేర్చాలి, నువ్వే కదా పట్టుకున్నది, నువ్వే చేర్చు అంటుంటాడు. సరే అని చెప్పి ఈమె తీసుకెళ్లి అక్కడ వదిలేసింది. ఇదిగో చూడమ్మా, మీ అమ్మను వదిలేసి నువ్వు ఇకపై ఎక్కడికి రావద్దు అని ఆ పంది పిల్లకు చెప్తోంది. ఇదిగో చూడు, ఈ ఫామ్ చూడ్డానికి ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించొచ్చు, కానీ ఇందులో తిరిగేది మాత్రం యముడి యొక్క ఇంకో రూపం అని అంటోంది. అప్పుడు హీరో ఆమెను చూస్తూ, పంది పిల్లకు మనుషుల యొక్క భాష తెలియదనేది పిచ్చి వాళ్లకు కూడా తెలుసు, కానీ నీకు తెలిసే ఛాన్స్ లేదులే అంటుంటాడు. హలో, ఏంటి ఇప్పుడు నన్ను పిచ్చిదాని అంటున్నావా లేక ఇంకేమంటున్నావు అంటోంది. పర్వాలేదే, నేను మాట్లాడుకునేది నీకెలా తెలుస్తోంది అంటుంటాడు. సరే వదిలేయరా సామి అనుకుంటూ ఆమె వెళ్తోంది. అలా వెళ్తుంటే ఆమె చేతికి దెబ్బ తగిలి గాయమైన గుర్తును అతను గమనించాడు. ఆ పంది పిల్లను పట్టుకున్న క్రమంలోనే ఆమెకు చిన్నగా గాయమైంది, కానీ ఆ విషయం ఆమెకు తెలియదు. అప్పుడు హీరో ఆమె పక్కగా వచ్చి ఇటు రా అని ఆమె చేతిని పట్టుకున్నాడు. ఎక్కడికి పిలుస్తున్నావు, నీ సమస్య ఏంటి, చెయ్యి వదులు అంటోంది. ఏంటి, నేను చెయ్యిని పట్టుకున్నప్పుడు నీకేమైనా ఫీలింగ్స్ కలిగాయా అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నావు అని ఆమె కొంచెం టెన్షన్ అవుతోంది. సరే రా, వచ్చి చావు అని చెప్పి ఆమెను ఇంటికి తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీశాడు. ఇదిగో తీసి గాయమైన చోట పెట్టుకో, నేను గాని పెడదామని వస్తే కావాలనే నువ్వు నాపై పడిపోయినా పడిపోతావు, నువ్వు అలాంటి మనిషివే కదా అని మళ్ళీ అసహ్యపరుస్తున్నాడు. ఓహో, నీకు ఆ ఆలోచన కూడా ఉందా, ఈ జన్మలో అది జరగదు అని ఆమె అంటోంది. అలాగా అయినా కూడా నేను నిన్ను నమ్మనమ్మా అంటుంటాడు. ప్రామిస్ గీమిస్ చేసేవు, ఆ తర్వాత చచ్చేది నువ్వే అంటున్నాడు. అదే టైంలో నాన్న అక్కడికి వచ్చాడు. ముందు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండడం చూసి, ప్యాంగ్ ఏమైంది రే ఆర్తిటి, ఏం చేసావురా ఆమెను అంటుంటాడు. లేదు లేదు, అతడు ఏం చేయలేదు, నేనే పడిపోయా అని హీరోయిన్ చెప్తోంది. అప్పుడు నాన్ వేగంగా ఆమె పక్కకు వచ్చి కూర్చున్నాడు. అప్పుడు హీరో ఏమంటుంటాడంటే, చాలు చాలు మీ డ్రామాలు నేను తట్టుకోలేకపోతున్నా అంటుంటాడు. రే నీకు కొంచెం కూడా జాలే లేదా, ఉండు ఫ్యాంగ్ నేను నీకు మందు పెడతా అంటుంటాడు. హీరోయిన్ కు ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత, రే నేను నిన్ను చూడ్డానికే వచ్చారా అని నాన్న అంటున్నాడు. అక్కడ లింకుకు ఒంట్లో బాగాలేదు, ఇది కూడా నీకు తెలియదా, నువ్వేం బాయ్ ఫ్రెండ్ రా అంటుంటాడు. లింగుకు ఒంట్లో బాగాలేదా, నాతో ఆమె చెప్పనే లేదే అంటున్నాడు. ఆమెను చూసుకోవడం కంటే కూడా ఎక్కువ పని నీకేముందిరా అనుకుంటూ హీరోపై ఉన్న కోపంతో ప్యాంగుకు మందు పెడుతుంటాడు. రే మీ ఇద్దరికంటే కూడా ఈ గాయమైన ఎవరా, చెయ్యి వదలరా బాబు అని ఆమె మనసులో అనుకుంటోంది. నాన్ కొంచెం నొప్పిలేస్తోంది, చెయ్యి వదలండి అంటోంది. సారీ ప్యాంగ్ అని చెయ్యి తీసేసి ఆ తర్వాత నేను నిన్ను డ్రాప్ చేస్తారా అని తీసుకెళ్తున్నాడు. రే నువ్వు నన్ను చూడ్డానికే వచ్చావురా అని హీరో అడుగుతున్నాడు. అంతే, ఇక నీతో చెప్పడానికి ఏముంది, చెప్పేశాను కదా, లింగ్ ను బాగా చూసుకో అంటుంటాడు. ప్యాంగ్ తో మాట్లాడుకుంటూ వస్తున్న క్రమంలో అప్పుడు ఆమె చెప్తోంది, ఈ ఆర్తిట్ ఎందుకు ఇలా ఉన్నాడు, లింగును కూడా జాగ్రత్తగా చూసుకోవట్లేదు, లింగుకు కళ్ళు కనిపించవా ఏంటి, పోయి పోయి ఆర్తిట్ ను లవ్ చేసిందేంటి అని అంటోంది. నువ్వు కూడా ఒకానొక సమయంలో కళ్ళు కనిపించకుండానే తిరిగావా ప్యాంగ్ అంటుంటాడు. నాన్ ప్లీజ్ దాని గురించి మాత్రం మాట్లాడకు అంటోంది. అప్పుడు నాకు కళ్ళే కాదు బ్రెయిన్ కూడా లేనట్లే ఉంది, ఇలా అంటుంటే నిన్ను ఈ ఆర్తిట్ చాలా టార్చర్ చేస్తున్నాడు కదా అని నాన్న అంటుంటాడు. నాకు కూడా వాడిపై చాలా కోపం ఉంది, సరే ఉండు నువ్వు నేను కలిసి వాడిని ఏమైనా చేద్దామా అంటుంటాడు. నిజంగా చెప్తున్నారా, ప్లీజ్ ప్లీజ్ తప్పకుండా చేయండి అని అంటోంది. హీరోను అటాక్ చేయడంలో ఆమెకు అంత సంతోషం ఉన్నట్లుంది. ఇతన్ని నేనే ఏం చేయలేకపోతున్నాను, నా తరపున వేరే ఎవరైనా చేస్తే ఇంకా బాగుండు అని అనుకుంటోంది. నెక్స్ట్ హీరో ఒక ముఖ్యమైన మీటింగ్ కు వచ్చాడు. ఆ టైంలో ఏం జరిగిందంటే, ఒక చిన్న పాపతో హీరో ఫోటోలు తీస్తుంటాడు కదా, ఆ విషయం ఇప్పుడు ప్యాంగకు తెలిసిందే. దీనితోనే ఒక రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటోంది. హీరో యొక్క ఫోన్ కు చాలా ఫోటోస్ పంపించింది. అప్పుడు అతడు మీటింగ్ లో ఉన్నాడు. మెసేజ్లు రావడంతో వాటిని ఓపెన్ చేసి చూశాడు. అందులో చూస్తే ప్యాంగు కింద పడిపోయి తల పగిలినట్లు కనిపించింది. అది చూసి అతడు భయపడిపోతున్నాడు. ఆ ముఖ్యమైన మీటింగ్ కూడా వదిలేసి చాలా వేగంగా ఇంటికి బయలుదేరాడు. ఆ ఫోటోలో ఉన్న ప్రాంతానికి వచ్చి చూస్తే అక్కడ బ్లడ్ మాత్రమే ఉంది. అయ్యో ప్యాంగుకు ఏమైంది అని అతడు భయపడిపోతున్నాడు. అప్పుడు అతనికి ఇంకో ఫోటో వచ్చింది. ఆ ఫోటో ఓపెన్ చేసి చూస్తే ప్యాంగ్ అతని వెనకే నిలబడి ఉన్నట్లు కనిపించింది. ఏంట్రా అని తిరిగి చూస్తే ప్యాంగు అతన్ని చాలా కోపంగా చూస్తోంది. అసహ్యంగా అనిపించట్లేదా, నా కోసం ఒక స్పైన్ కూడా పెట్టావా, ఎలా నువ్వు నా పర్సనల్ విషయాల్లో తలదూరుస్తావు, నన్ను ఫోటోలు ఎలా తీయిస్తావు అని ఆమె అడుగుతోంది. ఏ ఊరికే అలా ఎగిరి దునుకకు, నేను నిన్ను బాత్రూమ్ లోనో ఇంకా ఎక్కడనో ఫోటోలు తీయించలేదు, నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావు, మేము ఎన్నో సెక్యూరిటీస్ కెమెరాస్ పెట్టించాము నిన్ను వాచ్ చేయమని చెప్పి, అలాంటిదే ఇది అంటుంటాడు. దానికి దీనికి చాలా తేడా ఉంది, దీన్ని బట్టి నేను ఒక కంప్లైంట్ ఇస్తే చాలు, ఇక నువ్వు జైల్లో ఉండాల్సిందే అంటోంది. ఏంటి ఊరికే చట్టం చట్టం అని మాట్లాడుతున్నావు, సరే ఇద్దరం వెళ్దాం, నాకు నువ్వు చేసింది నేను చెప్తా,
నీకు నేను చేసింది నువ్వు చెప్పు, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. 6 ఏళ్ల క్రితం నీ దిక్కు ఈ తెలివి ఉంటే బాగుండేది అంటుంటాడు. ఇంతకు ముందు ఆ విషయం తీసుకొస్తే ఆమె మూడ్ ఆఫ్ అవుతుంది. అంతేకాదు నువ్వే కదా చెప్పావు, నువ్వు చేసిన తప్పుకు నేను ఏం చెప్పినా చేస్తానని అన్నావా లేదా? అలా అన్న తర్వాత ఇప్పుడు ఎందుకు ఎగురుతున్నావు? సరే వెళ్ళు అంటుంటాడు. సీన్ కట్ చేస్తే ఆ ఫామ్ లో పనిచేసే తాత వచ్చి ప్యాంగ్ యొక్క రిపోర్ట్ తీసుకొచ్చి ఇచ్చాడు. అది ఓపెన్ చేసి చూసినప్పుడు అంతా కూడా రిపోర్ట్ ను చేతితో రాస్తారు కదా, కానీ ప్యాంగ్ మాత్రం డ్రాయింగ్ గీసినట్లు రిపోర్ట్ ఇచ్చింది. అందులో వేరే హీరో ఆమెను టార్చర్ చేసినట్లు ఒక కార్టూన్ లాగా గీసింది. అతనికి కోపం తెప్పించేలా అలా గీసింది. అది చూడగానే ఈ రోజు నా చేతుల్లో చచ్చావని కోపంగా వెళ్తున్నాడు. రాగానే ఆమె రోజా పూలను సిజర్ తో కత్తిరిస్తున్నాడు. అప్పుడు ఆమె బెదిరిపోయింది. ప్లీజ్ ప్లీజ్ మొక్కలను మాత్రం ఏం చేయకు అని బతిమలాడుతోంది. ఇంకోసారి నాకు ఇలా కోపం తెప్పిస్తావా అని అడుగుతుంటాడు. లేదు లేదు అని ఆమె భయపడిపోతూ చెప్తోంది. గట్టిగా చెప్పు అని ఆమెను ఇంకా బెదిరిస్తుంటాడు. లేదు ఇకపై ఇలా చేయను అని అంటుంటే, ఇంకోసారి ఇలా చేసావని అనుకో అంతే, ఉన్న మొక్కలన్నిటినీ తెంపేస్తా అంటుంటాడు. అలాగే వెళ్తున్నాడు. ఏమైంది ఏమో గాని సడన్ గా ఆగాడు. ప్యాంగ్ నాతో రా అని ఆమెను కూడా కార్లో ఎక్కించుకున్నాడు. ఏం చేయబోతున్నాడు అని ఆమె ఆలోచిస్తోంది. ఊరికే ఉండకుండా ఆమెను గొడవకు పిలుస్తూనే ఉన్నాడు. ఈమె టైర్డ్ అయిపోయింది. అతడు ఎంత మాట్లాడినా అలాగే ఉండిపోయింది. ఆమె పడుకుంది. బాగా నిద్రలోకి వెళ్ళింది. చాలాసేపు నిద్రపోతోంది. అటు ఇటు కదులుతోంది. ఒకానొక సమయంలో హీరో భుజంపై పడింది. ఆమె చేయి పడ్డా కూడా ఇతడు భరించట్లేదు కదా. ఇప్పుడు ఆమె తలను అటువైపు తోసేశాడు. అతడు ఫోర్స్ గా తోసేయడం వల్ల ఇంకో వైపు అద్దానికి ఆమె తల గుద్దుకుంది. అప్పుడు ఆమెకు చాలా దెబ్బ తగిలినట్టు అనిపించింది. వెంటనే నిద్రపోయింది. అప్పుడు హీరోని చూస్తూ, ఆతిట్ మీరే కదా నన్ను ఇటు తోసేశారు అంటోంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిద్రలో ఉండి అటువైపు ఉన్న అద్దాన్ని ఢీకొట్టావు. ఆ అద్దానికి గాని స్క్రాచెస్ పడ్డాయనుకో నీ జీతంలో కట్ చేస్తా అంటుంటాడు. పెద్ద సైకోలా ఉన్నాడు అని ఆమె నోట్లోనే తిట్టుకుంటోంది. ప్యాంకు ఇప్పుడు అర్జెంట్ గా బాత్రూమ్ కు వెళ్ళాలి. అత్తిట్ కొంచెం పెట్రోల్ బంక్ వస్తే ఆపవా అంటోంది. అప్పుడే అతడు పెట్రోల్ బంక్ ను క్రాస్ అయి వెళ్తున్నాడు. ఏయ్ నేనేమైనా నీ డ్రైవర్ నా, నువ్వు చెప్పిన చోట ఆపడానికి అంటుంటాడు. అక్కడ క్రాస్ అయి వెళ్తుంటే ఈమెకు చాలా కోపం వస్తోంది. ఈ విషయంలో కూడా నన్ను బాగా ఏడిపిస్తున్నాడే అని అరుస్తోంది. నీతో నోటితో మాట్లాడి గెలవలేనురా బాబు, ఇదిగో ఇక్కడే పోతా అంటోంది. అప్పుడు అతడు భయపడిపోతున్నాడు. అయ్యయ్యో నువ్వేం చేయకమ్మా, ఇది నాశనం చేయకు అంటుంటాడు. వెంటనే పక్కనున్న పెట్రోల్ బంక్ కు తీసుకెళ్లాడు. ఆమె రిలీఫ్ అయ్యి ఇప్పుడు బయటకు వస్తోంది. ఏం జరిగిందో ఏమో గాని ఇప్పుడు హీరో చాలా హ్యాపీ మూడ్ లో ఉన్నాడు. ఏంటి ఫ్యాంగ్ ఫ్రీ అయ్యావా? ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట అయింది. నీకు ఆకలేస్తోందా అంటుంటాడు. అవును ఆకలేస్తోంది అని ఆమె చెప్పింది. సరే ఆకలేస్తుందంటే మాత్రం తీసుకుపోయి భోజనం ఇప్పిస్తావా ఏంటి? ఇలా అంటుంటే సరే రా భోంచేద్దాం అని తీసుకెళ్తుంటాడు. ఆమెను ఇప్పుడు ఒక పెద్ద రెస్టారెంట్ కు తీసుకెళ్లాడు. అక్కడ చూస్తే చాలా విధమైన డిషెస్ ఉన్నాయి. ఈమె నోటిని ఆపుకోలేకపోతోంది. ఈ రోజు ఇతడు ఇప్పిస్తున్నాడా, ఇక ఒక పట్టు పట్టాల్సిందే అని ఫుల్ గా తింటోంది. ఫుల్ గా తిన్న తర్వాత ఆతిట్ చాలా థ్యాంక్స్ అని అంటోంది. నీ నుంచి నేను అస్సలు ఎదురు చూడలేదు అని చేతులు ఎత్తి మొక్కుతోంది. ఉండు ఫ్యాంగ్ అంతలోనే ఏంటి తొందర అని అతడు ఒక బిల్లు తీసిచ్చాడు. నువ్వు తిన్నదానికి ఇది బిల్ భద్రంగా పెట్టుకో, ఎందుకంటే నెక్స్ట్ మంత్ నీ జీతంలో డబ్బు తగ్గిందంటే ఈ ప్రూఫ్ ఉండాలి కదా అని బిల్ ఇస్తుంటాడు. ఏంటి నా జీతంలోంచి కట్ చేస్తున్నావా, నీకు మనసే లేదా అని ఆమె నోట్లోనే తిట్టుకుంటోంది. ఇతడు ప్యాంగ్ తో ఇలా గొడవ పడడం అతనికి జాలీగా అనిపిస్తున్నట్లుంది. అతనికి బోర్ కొట్టినప్పుడల్లా ఈమెతో ఇలా చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. మరుసటి రోజు అక్కడ పనిచేసే వాళ్లకు శాలరీ ఇచ్చే రోజు. అందరూ కూడా జీతం తీసుకున్న రోజు చిన్నగా ఒక పిక్నిక్ కు వెళ్తుంటారు. ఈ రోజు కూడా వాళ్ళు అంతా పిక్నిక్ కు వెళ్దామని ప్లాన్ వేసుకున్నారు. ప్యాంగ్ కూడా ఇప్పుడు వీళ్ళలో ఒక మనిషిలాగా మారింది కదా, అందువల్ల నేను కూడా వస్తానని చెప్పింది. ఇప్పుడు వీళ్ళంతా బండిలో బయలుదేరి వెళ్ళేటప్పుడు హీరో వాళ్ళ నాన్న చూస్తున్నారు. బయలుదేరారా, డబ్బు వస్తే జాలి చేయడం ప్రారంభిస్తారే అంటుంటాడు. సరే ఎంజాయ్ చేసి త్వరగా రండి అని హీరో వాళ్ళ నాన్న చెప్తున్నాడు. ఇప్పుడే ప్యాంగ్ నేను కూడా వస్తానని ఆ బండి ఎక్కుతోంది. ప్యాంగ్ ను చూడగానే ఈమెంటి ఎక్కడికి వెళ్తోంది అని హీరో అనుకుంటున్నాడు. బండి ఎక్కుతుంటే ఆమెను టీ షర్ట్ పట్టుకుని లాగుతున్నాడు. ఎందుకు నన్ను పట్టుకున్నావు అని ఆమె అడుగుతోంది. నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అడిగితే నేను కూడా వాళ్ళతో బయటికి వెళ్తున్నా అని చెప్తోంది. నేను పోతే నీకేంటి, ఎందుకు స్టాప్ చేశావు అని అడుగుతోంది. నేనెందుకు స్టాప్ చేశాను, నువ్వు ఎక్కడికి పోతే నాకేంటి అని వదిలేశాడు. అప్పుడు ప్యాంగ్ అంకుల్ ను చూస్తూ, అంకుల్ నేను వీళ్ళతో వెళ్ళొచ్చు కదా అంది. వెళ్ళమ్మా వెళ్ళి ఎంజాయ్ చేసిరా అంటుంటాడు. ప్యాంగ్ ఇప్పుడు టోటల్ గా మారిందనేది ఈ సీన్ ను చూస్తూనే అర్థమవుతుంటుంది. ఇంతకు ముందు ఆమెకు ఫ్రెండ్స్ అంటూ ఎవరు ఉండకపోయేవారు, కానీ ఇప్పుడు పని చేసే వాళ్ళ
వాళ్ళతో కూడా ఆమె చాలా జాలీగా గడుపుతోంది. ఆమె ఉండే చోటు చాలా హ్యాపీగా ఉంచుకుంటోంది. ఆమెను గుర్తు చేసుకుంటూ అతనికే తెలియకుండా ఆమెను చూసి నవ్వుతున్నాడు. ఆ తర్వాత అతడు అనుకుంటున్నాడు, అవును నేను ఎందుకు ఇప్పుడు నవ్వాను అని. వెంటనే నవ్వును కంట్రోల్ చేస్తున్నాడు. అయినా కూడా ప్యాంగ్ ను చూస్తున్న క్రమంలో అతని ఫేస్ పై ఒక నవ్వు వస్తోంది. ఇప్పుడు పిక్నిక్ వచ్చిన అందరిని చూపిస్తున్నారు. అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మార్కెట్ లో వాళ్ళకు నచ్చినవి కొంటున్నారు. మధ్యాహ్నం అంతా తిరిగిన తర్వాత నైట్ ఒక చోట తిందామని వచ్చారు. ఏ ప్రాంతం ఇది, చాలా బాగుందే చూడ్డానికి అని ఫ్యాంగ్ అంటోంది. ఎప్పుడు మేము ఇక్కడే తింటాం, ఇక్కడ భోజనం బాగుంటుంది అని ఒక అతడు చెప్తున్నాడు. ఈ రోజు మనకు భోజనాన్ని ఒకరు స్పాన్సర్ చేయబోతున్నారు, అందువల్ల ఎవరికి ఎంత కావాలో అంత తినొచ్చు అని చెప్తుంటాడు. ఇదిగో ఆయన ఇతడే అని చెప్తుంటే హీరో బయటకు వస్తున్నాడు. అప్పుడే అంతా అనుకుంటున్నారు ప్యాంగ్ ఇక్కడికి రావడం వల్లే ఇతడు ఇక్కడికి వచ్చాడని. కానీ ఆ నిజాన్ని అతడే అసలు అర్థం చేసుకోలేకపోతున్నాడు. అప్పుడు ప్యాంగ్ నేనున్న చోటుకు ఇతడు ఎందుకు వస్తున్నాడు అని మనసులోనే అనుకుంటోంది. హీరోకు అది వినబడినట్లుంది. నువ్వున్న చోటుకి నేనెందుకు వచ్చాను, నేను వచ్చే చోటుకే నువ్వు వచ్చావు, నేను ఈ దుకాణం యొక్క డైలీ కస్టమర్ తెలుసా అంటుంటాడు. ఇక చూస్తున్నారు ఎందుకు, అందరు తినండి అంటుంటాడు. ఆట ఆడిన తర్వాత అంతా మందు కొడుతున్నారు. మందు కొడుతూనే ప్యాంగ్ తో వాగ్వాదానికి దిగుతున్నాడు. అతడు ఫుల్ అయిన తర్వాత ఆ వర్కర్ తో ఏమంటున్నాడంటే, ఇదిగో ఇక్కడ ఉందే, ఎప్పుడు ఈమెపై ఒక కన్ను పెట్టి ఉంచాలి. ఈమె వల్ల నీ బాస్ కు ఎప్పుడూ ఆపదే, నన్ను దోచుకోవాలనే ఈమె ఏకైక లక్ష్యంతో ఉందని అంటుంటాడు. అలాగే అనుకుంటావు, అద్దంలో నీ మొహం చూసుకో, నిన్ను ఫ్రీగా ఇచ్చినా కూడా నేను వద్దనే అంటా అని ఆమె అంటోంది. ఆ మాట అనగానే వెంటనే ఆమె గొంతును పట్టుకొని ఏం చెప్తున్నావు అంటుంటాడు. ఇప్పుడు చెప్పు, ఇంతకు ముందు నా వెనకే తిరిగావు కదా, అప్పుడేమైంది అంటుంటాడు. నీ చుట్టూ ఎవరు తిరిగారు, ఇదిగో ఇప్పుడు చెప్తున్నా, నిన్ను ఏ యాంగిల్ లో చూసినా కూడా నాకు ఎలాంటి ఫీలింగ్స్ రావట్లేదు, నాకు నువ్వు వర్తే కాదు అని ఆమె మాట్లాడుతోంది. ఆ వర్కర్ పేరు శాబ్. చూర్రా శాబ్ ఎలా మాట్లాడుతోందో ఇప్పుడు తెలుస్తుంది చూడు అని ప్యాంగ్ ను అసహ్యపరిచేలా షర్ట్ తీసేశాడు. అయ్యయ్యో ఏం చేస్తున్నారు, అక్కడే ఆగండి అని అంతా అంటుంటారు. హీరో చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళందరితో కలిసి సాగుతూ బాగా చిందులేస్తున్నాడు. ఇదే ఛాన్స్ అని అతడు ఫన్నీగా డాన్స్ చేసేటప్పుడు హీరోయిన్ వీడియో తీస్తోంది. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఎలాగోలా వచ్చి ఇంటికి చేరారు. హీరోను ప్యాంగే తీసుకొస్తోంది. అతడు అసలు నడవలేకపోతున్నాడు. అతడు ఒక బెంచ్ లో కూర్చుంటే అతిటి ఇంటి దగ్గరకు వచ్చా, ఇక కొంచెం దూరమే రా అని పిలుస్తోంది. అటువైపు వెళ్దాం రా అని ఆమె పిలుస్తుంటే లేదు లేదు ఇటువైపు వెళ్దామని ఆమెను తీసుకెళ్తుంటాడు. 4 స్టెప్పులే ఇటు వెయ్యి అని అంటుంటే లేదు లేదు నేను ఇక్కడే పడుకుంటా అని అతడు ఒక బెంచ్ పై కూలబడుతుంటాడు. సరే ఇక్కడైనా పడుకో అని ఆమె పడుకోబెడుతుంటే అప్పుడు ఆమె మెడలోంచి చేయే తీయలేదు. అతడు ఏ లోకంలో ఉన్నాడో ఏమో కానీ ప్యాంగ్ ను పట్టుకుని కిస్ చేస్తున్నాడు. అప్పుడు ఆమె షాక్ అయిపోయింది. చీచీ అని ఆమె తన చెంపను తుడుచుకుంటోంది. అక్కడి నుంచి ఎస్కేప్ అవుదామని చూస్తోంది కానీ హీరో వదలట్లేదు. ఆమె చెంపలను పట్టుకుని లాగుతూ నా బుజ్జి పిల్లో అని అంటుంటాడు. ఏంటి పిల్లోనా, నన్ను వదిలేయరా బాబు అంటోంది. అదంతా కుదరదు అని ఆమెను మళ్ళీ లాక్కుని ఆమెకు కిస్ ఇస్తుంటాడు. ఈమె ఏమీ చేయలేకపోతోంది. అతని నుంచి ఎలా తప్పించుకోవాలో ఆమెకు అర్థం కావట్లేదు. ఎలాగోలా తప్పించుకుందాం అని ట్రై చేస్తున్న క్రమంలో వెనక నుంచి ఒక శబ్దం, నా కొడుకును ఏం చేస్తున్నావే అని ఒక శబ్దం వినిపించింది. అయ్యయ్యో ఈమెనా, ఈ టైంలో ఈమె వచ్చింది ఏంట్రా బాబు అనుకుంటోంది. మేడం నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్తున్నాను, ఇదిగో ఇది ఆర్టీటీ యొక్క కారుకి అని అక్కడ పెట్టింది. ఇక అక్కడి నుంచి పరిగెత్తింది. మరుసటి రోజు హీరో మెల్లగా కళ్ళు తెరుస్తున్నాడు. కళ్ళు తెరిచి చూశాడు. వాళ్ళ అమ్మ అతని ముందు చేరు వేసుకుని అతన్నే చూస్తోంది. ఆమెను చూడగానే భయపడిపోతున్నాడు. అమ్మ ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతుంటాడు. ఏరా ఏ ధైర్యంతో పాంగ్ ని పక్కన ఉన్నప్పుడు తాగావురా అని తిడుతోంది. అమ్మ నేను అంతా ఆలోచించలేదు. అలా అంటుంటే ఆమె ఏదైనా నిన్ను తాగమని ఫోర్స్ చేసిందా అని అడుగుతోంది. లేదమ్మా నేనే తాగా అని చెప్తుంటే నిజం చెప్పరా, పాంగ్ పై నీకేమైనా ఫీలింగ్స్ ఉన్నాయా అంటోంది. ఎందుకిలా అడుగుతోందో అతనికి మొదట అర్థం కాలేదు. ఏంటమ్మా వాగుతున్నారు, నేను ఆమెను ఎంత ద్వేషిస్తున్నానో నాకంటే కూడా మీకే బాగా తెలుసు కదా అంటుంటాడు. లేదురా బాగా ఆలోచించు చెప్పు అని ఆమె అంటోంది. ఛాన్సే లేదు, ఆమెపై నాకు ఫీలింగ్సా అంటుంటాడు. అలాంటప్పుడు ఆమెనెందుకు కిస్ చేశావు, నేను చూస్తూనే ఉన్నాను, నువ్వే ఆమెను కిస్ చేశావు అని అంటోంది. ఏంటి నేను ఆమెను కిస్ చేశానా అని అతడు షాక్ అవుతున్నాడు. డెటాల్ పోసి మూతిని మొత్తం కడుగుదామా అన్న ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు తన మూతిని మళ్ళీ మళ్ళీ తుడుస్తున్నాడు. ఒకవేళ నేనే ఆమెను కిస్ చేశానా అని నిన్న జరిగిన చోటుకు వచ్చి ఆలోచిస్తున్నాడు. కొంచెం కొంచెంగా ఇప్పుడు అతనికి గుర్తుకు వస్తోంది. వాళ్ళ అమ్మ చెప్పిన
అయినట్లుగా ఆమెను ఇతడే మొదట కిస్ చేసినట్లు అతనికి గుర్తుకు వచ్చింది. కానీ చేసేదంతా ఇతడు చేసి ఇప్పుడు కూడా ఏ ప్యాంగ్ నీ చావు నా చేతుల్లోనే ఉందే అంటున్నాడు. ఇంకోవైపు ప్యాంగ్ కూడా ఇతడు కిస్ చేసిన విషయమే గుర్తుకు వస్తోంది. ఏంటి ప్రశాంతంగా పళ్ళు కూడా తోమలేకపోతున్నాను, ఎప్పుడు అదే విషయం గుర్తుకు వస్తుంది ఏంటి అని అనుకుంటోంది. దేవుడా, ఈ రోజు మాత్రం అతను నా ముందుకే రాకూడదు, నేను అతన్ని చూడకూడదు అని వేడుకుంటోంది. ఇదే టైంలో హీరో వచ్చాడు, అతన్ని వెనక నుంచి ఢీ కొట్టింది. ఇదే టైంలో ఒకరినొకరు చూసుకుంటున్నారు. కింద పడిపోకుండా ఇద్దరు బ్యాలెన్స్ చేసుకుని నిలబడ్డారు. ఎప్పుడు చూడు నా మీద పడుతూనే ఉంటావా అంటుంటాడు. ఎవరు ఎవరిపై పడుతున్నారో వారికే తెలుసు అని ఆమె అంటోంది. నిన్న జరిగింది గుర్తు చేసేటట్లు ఈమె మాట్లాడిన విషయాన్ని ఇతడు తెలియనట్లే నటిస్తుంటాడు. ఇదిగో చూడు, నా ముందుకు రాకుండా ఉండడమే నీకు మంచిది, ఇక్కడ నుంచి వెళ్ళు అంటుంటాడు. వదిలితే చాలరా నాయనా అని ఆమె వెళ్ళబోతోంది. కానీ ఆమె ఎటు వెళ్ళినా కూడా అటువైపే అతడు ఎదురుగా వస్తుంటాడు. ఆమె అలా వెళ్తుంటే ఏం చెప్తున్నాడంటే, మంచిగా విను, బాగా గుర్తుంచుకో, నువ్వు నీ యొక్క రోజా తోటను చూసుకుంటే మాత్రం చాలు. ఆ మాట అనగానే అబ్బా చాలా సంతోషం, థ్యాంక్స్ అత్తేటి, ఇకపై నీ సమస్య నాకుండదు అని అంటోంది. నువ్వే పెద్ద సమస్యవే అని అతడు అంటుంటాడు. ఇప్పుడు ఇద్దరు చాలా కోపంగా తిట్టుకుంటూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. సీన్ కట్ చేస్తే నాన్ను చూపించారు. అతనికి లింగ్ హీరో ప్రేమించుకోవట్లేదన్న విషయం తెలిసింది. లింక్ అతడు స్కూల్లో చదివేటప్పుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఆ కీ చైన్ ఈమె యొక్క బ్యాగుకు ఇంకా ఉండడం గమనించాడు. హీరో దగ్గరికి వచ్చి నిజం చెప్పరా, ఏం జరుగుతోంది అని అడుగుతుంటాడు. అవునరా, మేము డేట్ చేసుకోవడం లేదు, నువ్వే అదంతా అనుకుంటున్నావు అని హీరో అంటుంటాడు. అప్పుడు అతనికి కోపం వచ్చి, ఏంట్రా నాతో ఆట ఆడుకుంటున్నారా, ఇన్ని రోజులుగా నాకు చెప్పకుండా ఎందుకు మోసం చేస్తున్నారు అని అడుగుతుంటాడు. మొదట నువ్వు నన్ను అడిగావా, నీకు నువ్వే ఏదో అనుకుంటే మేమేం చేసేది అంటుంటాడు. నాకు ఆమెపై క్రష్ ఉన్నది నిజమే, కానీ ఆమె నన్ను ఫ్రెండ్ గా చూస్తుంది కదా, ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఏమీ లేదు, మేమింకా ఫ్రెండ్సే అని అంటుంటాడు. ఉండరా, నీకుంది అని చెప్పి ఇప్పుడు నేరుగా లింగు దగ్గరికి వచ్చాడు. ఎందుకు నువ్వు ఇలా చేసావు, నీకు నాపైనే ఫీలింగ్స్ ఉన్నట్లు నాకు అనిపిస్తోంది, అలాంటప్పుడు ఎందుకు ఇలా డ్రామా ఆడుతున్నావు అంటుంటాడు. యాక్చువల్ గా సమస్య ఏంటంటే లింగుకు తలలో ఏదో ట్యూమర్ ఉంది, అందువల్ల త్వరగా సర్జరీ చేసుకోవాలని చెప్పారు. ఆ విషయాన్ని తన మనసులో పెట్టుకునే ప్రేమ విషయాన్ని ఇతనికి చెప్పలేదు. ఇప్పుడు కూడా నాతో ఏం చెప్తుందంటే, నిన్ను అవాయిడ్ చేయడం కోసమే నేను అలా చెప్పా అంటుంది. నీపై నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్తోంది. ఈ మాటలు వినగానే అతడు చాలా బాధపడుతున్నాడు. కానీ ఈమె ఏదో అబద్ధం చెప్తోందని అతని మనసులో అనిపిస్తోంది. ఇంకోవైపు ప్యాంగ్ ను ఎలా పంపించాలా అని హీరో వాళ్ళ అమ్మ ఆలోచిస్తోంది. అదే టైంలో ఇంట్లోకి తాన్యా వచ్చింది. ఇదిగో చూడు తాన్యా, నువ్వే ఎలాగైనా చేసి ప్యాంగ్ ను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేయాలి అని అడుగుతోంది. ఈ మాట వినగానే ఆమె సంతోషపడుతోంది. నాతో చెప్పారు కదా ఆంటీ, ఇక నేను చూసుకుంటా అంటుంది. వెంటనే ప్లాన్స్ వేయడం ప్రారంభించింది. వెంటనే హీరో యొక్క ఫ్రెండ్ కోట్ ఉంటాడు, అతన్ని కలిసింది. అతడు పనిచేసే చోట టార్గెట్ ముగించలేదని చాలా కోపంగా ఉంటున్నాడు. అతన్ని కలిసిన తర్వాత, నువ్వు గాని హెల్ప్ చేసావు అనుకో, నీ యొక్క ప్రొడక్ట్స్ అన్ని నేనే కొంటా అని అతనికి చెప్పింది. సరే అని చెప్పి అతడు కూడా తానియాతో కలిసి ప్లాన్ వేస్తుంటాడు. ప్లాన్ ప్రకారం ఏం చేశారంటే, రాత్రిపూట హీరోయిన్ యొక్క ఇంట్లో కరెంట్ కట్ చేశారు. కరెంట్ పోగానే ప్యాంక్ ఆమె పని మనిషి హ్యాంక్ కు కొంచెం భయం వేస్తోంది. ఆ టైంలో తాన్యా ఏం చేసిందంటే, ఫోన్ లో దయ్యాల అరుపులు ఉంటాయి కదా, వాటిని పెట్టింది. అవి వినగానే హాంగ్ ఏడుస్తోంది. ప్యాంగ్ ఏదో శబ్దాలు వినిపిస్తున్నాయి, నాకు భయంగా ఉంది, పరిగెత్తుదాం రా అంటోంది. నువ్వేం భయపడకు అని హీరోయిన్ చెప్తోంది. అప్పుడు వాళ్ళ ఇంటి తలుపు అదే ఓపెన్ అయింది. అప్పుడు ప్యాంగే లైట్ గా భయపడుతోంది. ఏంట్రా అని చూస్తున్న క్రమంలో అప్పుడు తెల్ల డ్రెస్ వేసుకుని ఒక అమ్మాయి అటువైపు వెళ్తోంది. ఇంతసేపు భయపడిన హీరోయిన్ అది చూడగానే భయపడిపోయి హాంగ్ ను గట్టిగా హత్తుకుంది. అప్పుడు ఈ తాన్యా, ఆహా ఇది వర్కౌట్ అయిందే అని ఇంకా ఆమె దగ్గరికి అలాగే వస్తోంది. ఒకానొక సమయంలో ప్యాంగ్ పరిగెత్తుతోంది. ఇప్పుడు భయాన్ని కంట్రోల్ చేసుకుని ఒక్కసారిగా తాన్యా యొక్క తలపై తన్నింది. తన్నిన తర్వాత హీరోయిన్ కూడా అక్కడి నుంచి పరిగెత్తుతోంది. ఇప్పుడు తాన్యా తలను పట్టుకుంది. అయ్యయ్యో, ఆమె కొంచెం దూరంగా ఉంటే బాగుంటుందేమో అనుకుంటుంది. అప్పుడు హీరోయిన్ పరిగెత్తుకుంటూ హాంగ్ దగ్గరికి వెళ్ళి, నాకేమనిపిస్తుందంటే ఇది నిజమైన దయ్యం కాదని అనిపిస్తోంది, ఎవరో మనల్ని ప్రాంక్ చేస్తున్నట్లున్నారు, రా మనం తిరిగి ఇంటికి వెళ్దామని హ్యాంగ్ ను పిలుస్తోంది. ఇప్పుడు ఎలాగోలా చేసి ఇద్దరు ఇంటి వైపు వచ్చారు. అక్కడ చూస్తే ఫామ్ లో పనిచేసే వాళ్ళంతా బయట నిలబడి ఉన్నారు. ఏమైంది అని అడుగుతుంటే, ప్యాంగ్ ఇక్కడ ఎవరో అరుస్తున్నట్లు శబ్దం వినిపించింది, వచ్చి చూస్తే ఇలా ఉంది అని అంటుంటే, అప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్లి చూస్తోంది. ఇంట్లో ఉన్న వస్తువులన్నిటిని ఎవరో పగలగొట్టారు. అంతేకాదు కొన్ని
వస్తువులను కాల్చేశారు కూడా. అది చూసి ఈమె షాక్ అయిపోయింది. ఇప్పుడు తెల్లారింది. ఈ విషయాన్ని శాబ్ హీరోయిన్ వాళ్ళ అమ్మకు ఈ విషయాన్ని చెప్తున్నాడు. అప్పుడు ఆమె చాలా సంతోషపడుతోంది. ప్యాంగ్ భయపడిపోయిందా అని అంటుంటే హీరో అక్కడికి వచ్చాడు. వీడు కనిపెడతాడని హీరో వాళ్ళ అమ్మ ఏమీ తెలియనట్లు లోపలికి వెళ్తోంది. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత శాబ్ హీరోకు ఆ విషయం చెప్పాడు. అప్పుడు అతడు షాక్ అయిపోయాడు. నేనేమీ చేయలేదే, నేను చేయకుండా ఇంకెవరు చేస్తారు అనుకుంటున్నాడు. అతడు ఇంట్లోకి వెళ్లి చూస్తే అక్కడ కొన్ని థింగ్స్ ఉన్నాయి. వాటిని తీసి ఎవిడెన్స్ లాగా పెట్టుకున్నాడు. ప్యాంగ్ ఎక్కడని చూస్తుంటే వాళ్ళకు కనిపించలేదు. ప్యాంగ్ హ్యాంగ్ ఆ రోజు ఇద్దరు కారులోనే పడుకున్నారు. ఇది చూసినప్పుడు హీరోకు కొంచెం బాధగానే అనిపించింది. ఆమెను లేపుదామని అనుకుంటున్నాడు. కానీ ఆమె ఓవర్గా సీనేస్తుంది. వద్దు అని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆమెకు ఫోన్ చేస్తున్నాడు. ప్యాంగ్ కూడా నిద్రలోనే ఫోన్ అటెంప్ట్ చేసింది. ఇంతసేపు ఏంటి నిద్ర, లేచి పని చూడు అని అంటుంటాడు. ఏంట్రా శబ్దం పక్కన వినిపిస్తోందా ఫోన్ లో వినిపిస్తోందా అని ఆమె చుట్టుపక్కల చూస్తోంది. సైలెంట్ గా మనల్ని వాచ్ చేస్తూనే ఉన్నట్లున్నారు. ఇంతకీ ఇదంతా ఎవడు చేస్తున్నాడు అని హీరోయిన్ అనుకుంటోంది. ఇప్పుడు హీరో ఈ పని ఎవరు చేశారనేది గుర్తుపట్టాడు. కానీ దాన్ని కనిపెట్టలేదు. కానీ దీనికి కోర్టు హెల్ప్ చేశాడన్న విషయం అతనికి తెలిసింది. కోర్టును పిలిచి అడుగుతుంటాడు. కానీ అతడు ఏమీ చెప్పట్లేదు. గట్టిగా పట్టుకుని అడుగుతుంటే అతడు తాన్యా పేరు చెప్పాడు. ఆ తర్వాత తాన్యా దగ్గరికి వచ్చి, తాన్యా నీకెందుకు ఈ పని? అప్పుడు ఆమె, ఎందుకు ఇప్పుడు నువ్వు ఆమెకు సపోర్ట్ చేస్తున్నావు? ఇలా అడుగుతుంటే, ఇదిగో చూడమ్మా, నేను ఆమెకు సపోర్ట్ చేయడం లేదు. నువ్వు నాకు చెల్లెలు లాంటి దానివి. నువ్వు ఇలాంటి పనులు చేస్తున్న క్రమంలో నీకు ఏదైనా అయిందనుకో బాగుండదు కదా అంటుంటాడు. చెల్లెలు అన్న మాట వినగానే ఆమె చాలా బాధపడుతోంది. ఇక ఈ సంఘటన నుంచి నేను ఎస్కేప్ అయితే చాలనుకుని వెంటనే హీరో వాళ్ళ అమ్మ పేరు చెప్పింది. మీ అమ్మ చెప్పడం వల్లే ఇది చేశా అని అంటుంది. ఇప్పుడు హీరో నేరుగా వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడు. మీరెందుకమ్మా ఇలా చేస్తున్నారు అని అంటుంటే తాన్యా అడిగినట్లే, ఏంట్రా ఆమెపై నీకెందుకు అంత ఇంట్రెస్ట్ అని ఆమె అడుగుతోంది. అమ్మ అనవసరంగా మీరు ఏదో చేసి ఈ సమస్యలో మీరు ఇరుక్కోకూడదు అని అంటుంటాడు. విషయం తెలిసి హీరో వాళ్ళ నాన్న కూడా అక్కడికి వచ్చాడు. ఏంటమ్మా ప్యాంక్ పై మీకు ఏంటి కోపం? ఆమె మీకు ఏమి ఇబ్బంది పెట్టకుండా తన పట్ల తను ఉంటోంది. కావాలనే ఆమెను ఎందుకు గెలుపుతున్నారు అని అంటుంటాడు. ఏంటి ఆమెనా? 6 ఏళ్ల క్రితం చేసింది మర్చిపోయారా ఏంటి అని హీరో వాళ్ళ అమ్మ అంటోంది. ఆమె వల్ల నా కొడుకు ఎంతో డ్యామేజ్ జరిగింది. ఇకపై ఆమెను నా కొడుకు పక్కన ఉండేలా నేను చూడను అంటోంది. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, నాన్న అమ్మ ఏమీ చేయలేదు, అంతా కూడా నేనే చేశా అని సంబంధమే లేకుండా ఆ నిందను తనపై వేసుకుంటున్నాడు. అప్పుడు హీరో వాళ్ళ నాన్న ఏమంటున్నాడంటే, నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదురా. ఆమెను ఎలాంటి ఇబ్బంది పెట్టును అని నువ్వు నాకు ప్రామిస్ చేశావు. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతుంటాడు. ఒక మంచి అబ్బాయి లాగా నడుచుకోరా అని చెప్పి తిడుతుంటాడు. ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.